హరే కృష్ణ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర 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 మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మనం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కొన్ని శివభగవాను గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. శ్రీమద్ భాగవతము 12వ స్కందం 13వ అధ్యాయం 16వ శ్లోకంలో నిమ్నగానాం యథా గంగా దేవానామచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణామిదం తథా. గంగా అన్ని నదుల కల్లా గొప్పదైనట్లే దేవతలలో సర్వోత్తముడైనటువంటి అచ్యుతుడు మరియు వైష్ణవుల్లో గొప్పవాడైనటువంటి శంభువు వలె శ్రీమద్ భాగవతం అన్ని పురాణాల కల్లా గొప్పది. అంటే వైష్ణవుల కల్లా గొప్పవాడు శివభగవానుడు. వైష్ణవానం యథా శంభు అని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు కూడా శివభగవానుడు విష్ణు భగవాను యొక్క ధ్యానంలో ఉంటారు. చైతన్య చరితామృతము ఆదిలీల 6వ అధ్యాయం 80వ శ్లోకంలో తేషోకరేణ కృష్ణేరదాస్య ప్రత్యాశ నిరంతర కహే శివ ముని కృష్ణదాస. ఈ చైతన్య చరితామృతంలో చెప్పిన శ్లోకం ప్రకారము శివభగవానుడు ఎప్పుడు కృష్ణ భగవానుడు సేవకుడుగా మాత్రమే ఉండాలని కోరుకుంటాడట. అదేవిధంగా ఆయన ఎప్పుడు శ్రీకృష్ణుని సేవకుడిని అని చెప్పుకుంటూ ఉంటాడంట కూడా. అదేవిధంగా చైతన్య చరితామృతం ఆదిలీల 6వ అధ్యాయం 81వ శ్లోకంలో కృష్ణ ప్రేమే ఉన్మత్త విహ్వల దిగంబర కృష్ణ గుణ లీలా గయా నాచే నిరంతర. శివభగవానుడు కృష్ణ భగవాను పట్ల ఎంత ప్రేమ ఉంటుందంటే ఆయన శ్రీకృష్ణు యొక్క గుణాలను లీలలను గురించి పాడే సమయంలో ఆ నృత్యం చేసేటప్పుడు ఒంటి మీద ఉండే గుడ్డలు జారిపోయినప్పటికీ కూడా వాటిని లెక్క చేయడు, వాటి శరీర భావం లేకుండా ఆనంద పారవస్యంలో నాట్యం చేస్తూ ఉంటారంట. అంత ప్రేమ పారవస్యంలో ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి చైతన్య మహాప్రభు కూడా అలా పారవస్యంలో వెళ్ళిపోతే 3 రోజులు కూడా మెలకు రాదనమాట. కాబట్టి శివభగవానుడికి కృష్ణ భగవానుడు అంటే అంత ప్రేమ, అంత ఇష్టం, అంత ప్రేమ భక్తి. శివభగవానుడు ఎప్పుడూ కూడా విశుద్ధ సత్వగుణంలో ఉంటారనమాట. ఆయన ఎప్పుడు కూడా మంగళకరుడు. కొన్ని వేషధారణలు బట్టి ఆయన ఏదో మత్తులో ఉన్నాడని కొందరు మిస్అండర్స్టాండ్ చేసుకొని ఆయన మత్తుపానీయాలు సేవిస్తున్నాడేమో అనే భావంతో వీళ్ళు కూడా మత్తుపానీయాలు సేవించడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. మేము శివభక్తులం అని ఇలా చేయడం అనేది అది చాలా తప్పు. ఎందుకంటే భగవంతుడు ఆయన విషం తాగాడు కాబట్టి మనం విషం తాగుతామా? తాగం. కాబట్టి వాళ్ళను అనుకరించకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఏమి ధర్మాన్ని బోధించారో వాటిని మనం ఫాలో కావాలి ఎప్పుడు కూడా. దీనికి ఎగ్జాంపుల్గా శ్రీల ప్రభుపాల్ వారు చెప్తారు, ఒక భూమిపైన ఎవరైనా మూత్రం విసర్జించారు, మలమూత్రాలు విసర్జించారు, సూర్యభగవాన్ యొక్క ఎండ ఆ కిరణాలు దాని మీద పడి అవి ఆవిరైపోతాయి, అంటే తీసేసుకున్నట్లు లెక్క. అంత మాత్రాన సూర్యభగవానుడు అపవిత్రమవుతాడా? కాడు. అదేవిధంగా గొప్ప పవిత్రులైనటువంటి వాళ్ళు, పరమ మంగళ స్వరూపులు, వాళ్ళు చేసేటువంటి చర్యలు ఏదైనా కూడా బద్ధజీవులు వాటిని అనుకరించకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాలు మాత్రమే మనము ఫాలో కావాలి. శ్రీల ప్రభుపాదుల వారు మద్రాసులో లెక్చర్ ఇచ్చేటప్పుడు అక్కడ ఒక శివభక్తుడు ప్రశ్నించారంట, ప్రభుపాద్ శివభగవానుడు గొప్ప లేకపోతే కృష్ణ భగవానుడు గొప్ప అని అన్నట్లు. అప్పుడు ఇలాంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ డిబేట్లు అనేటివి. శ్రీల ప్రభుపాదుల వారు దానికి సమాధానం చెప్తూ, మన సంస్కృతిలో 2 పదాలు ఉన్నాయి, అవి పూజ, భక్తి అనేది. ఫలితం ఆశించి ఏదైనా ఒక దేవతకు ఒక సేవ చేసినట్లయితే అది పూజ అవుతుంది. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కృష్ణ భగవానుడికి కానీ సేవ చేసినట్లయితే అది భక్తి అవుతుంది అని అంటూనే వెంటనే అతను కలిగించుకొని, మరి శివభగవానుడికి ఎటువంటి ఫలితం ఆశించకుండా కానీ సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుందా అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు చాలా రేర్, చాలా తక్కువ అలాంటిది.
దేవతలను ఆశించి ఏదైనా ఒక సేవ చేసినారంటే ఖచ్చితంగా దాని వెనక పక్క ఒక మోటివేషన్ లేదా ఒక కోరిక ఉంటుంది అని అంటాడు. దానికి ఉదాహరణ చెప్తూ, ఎవరైనా ఒక అతను వైన్ షాప్లోకి వెళ్తున్నాడంటే తప్పనిసరిగా అతను మద్యం సేవించడానికే వెళ్తూ ఉంటాడు. ఇది జనరల్. కానీ చాలా చాలా తక్కువ మంది, ఎవరో ఒకరో ఇద్దరో బ్రాందీ షాపులోకి వెళ్ళి కొంచెం నీళ్ళు ఇస్తారా తాగడానికి అని అడిగేవాళ్ళు ఉంటారు. సహజంగా బ్రాందీ షాపులో నీళ్ళు ఉండకపోయినప్పటికీ కూడా ఎక్కడో ఎవరో ఒకరి దగ్గర ఒకవేళ నీళ్ళు ఉంటే అది తీసుకోవడానికి వీలు పడుతుందేమో, కానీ అలా చాలా రేర్గా ఉంటుంది. బ్రాందీ షాపులోకి పోయినాడంటే బ్రాందీ కోసమే, ఏదో లిక్కర్ కోసమే పోయి ఉంటాడు అనమాట. అదేవిధంగా ఈ దేవతలను ఎవరైనా కానీ సేవ చేస్తున్నారు అంటే ఎటువంటి కోరికలు లేకుండా సేవ చేయడం అనేది చాలా చాలా తక్కువ. అందరూ వెళ్ళినారంటే సేవ ఖచ్చితంగా ఏదో ఒక దాని వెనక ఒక కోరికలు ఉంటాయి అని చెప్పారన్నమాట శ్రీల ప్రభుపాల్ వారు. కాబట్టి ఎవరైతే ఈ దేవతలను ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళు ఏమంటారంటే, ఏ దేవతలను ఆశ్రయిస్తారో వాళ్ళు మీరే దేవాది దేవుడు అన్నట్లు అంటారనమాట. ఆ విధంగా ఆయనే గొప్ప అన్నట్లు వెళ్తూ ఉంటారు. అది ఆశ్రయించిన వాళ్ళ యొక్క జ్ఞానం. రియల్గా అయితే దేవాది దేవుడు కృష్ణ భగవానుడు, మిగిలిన దేవతలందరూ కూడా కృష్ణ భగవాను యొక్క కంట్రోల్లోనే ఉంటారు అని చెప్తారనమాట. ఇంకొక సందర్భంలో మల్హోత్రా అనే అతను శ్రీల ప్రభుపాల్ వారిని అడుగుతారనమాట, ఎవరు దేవాదేవుడు, కృష్ణ భగవానుడా లేదా శివ భగవానుడా? ఇలా అంటానే శ్రీల ప్రభుపాల్ వారు నవ్వి, శాస్త్రాలను సక్రమంగా అర్థం చేసుకొని వాళ్ళకే ఇలాంటి సందేహాలు వస్తాయి అని అనగానే అతను, మరి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగానికి పూజ చేశారు కదా అంటేనే అప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు, శివ భగవానుడు కృష్ణ భగవానుడికి సేవ చేయాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా కృష్ణ భగవానుడు కూడా శివ భగవానుడికి ఏదైనా సేవ చేయాలని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. ఇవి వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ. భక్తుడు ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు భగవంతుడు సేవ చేయాలని, అదేవిధంగా భగవంతుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు భక్తుడికి సేవ చేయాలని. ఇది అవినాభావ సంబంధం ఇద్దరికి. దానికి ఉదాహరణ చెప్తూ సుధాముడు, ఇప్పుడు కుచేలుడు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్ను ఒక ఆసనం మీద కూర్చోబెట్టి పళ్ళెం తీసుకొని వచ్చి ఆయన పాదాలు కడిగి, అప్పుడు పాదాలు కడిగేటప్పుడు రుక్మిణీ మాత ఆయనకు విసురుతూ ఉంటే వింజామరతో ఆ నీళ్లను మళ్ళీ పైన కూడా చల్లుకుంటారు వీళ్ళు. అంటే ఆ లెక్కన సుధాముడు చాలా గ్రేటు, కృష్ణ భగవానుడు తక్కువనే కాదు. అక్కడ తన భక్తుడికి పాదాలు కడగాలనే ఉద్దేశం భగవంతుడికి అంత ఇష్టం అనమాట, అంత ఇష్టం. కాబట్టి ఎవరు పెద్ద అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంది, అందరికీ తెలుసు. ఈవెన్ శివ భగవానుడికి బ్రహ్మ కూడా తెలుసు విష్ణు భగవానుడు దేవాది దేవుడు, కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని అర్థం. అది ఎలా అంటే భృగు మహర్షిని పంపిస్తారు ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి. ఎప్పుడైతే భృగు మహర్షి వెళ్తాడో శివ భగవానుడు త్రికాల జ్ఞాని, బ్రహ్మదేవుడు త్రికాల జ్ఞాని, వాళ్ళకి తెలియదా భృగు మహర్షి వస్తున్నాడు మనల్ని పరీక్షించడానికని? వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళకు ముందుగానే డిసైడ్ అయ్యి ఉండారు ఎవరని, దేవాది దేవుడు విష్ణు భగవానుడే అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఉండారు. కాబట్టి కావానల్లా వాళ్ళు అక్కడ కోపాన్ని ప్రదర్శిస్తారు ఇతన్ని ప్రేరేపించడానికి. మేము దేవాదేవులు కాదు, దేవాదేవుడు విష్ణు భగవానుడు అని అతనికి తెలియజెప్పడానికి. అందుకని భృగు మహర్షి బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రయత్నపూర్వకంగా మనసులో ఆయనకు కృతజ్ఞత భావం చూపించడు. అప్పుడు వెంటనే కోపడతాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వినమ్రతాభావం ఉండాలి కదా అనేసి కోపడతాడు. ఆ తర్వాత శివభగవానుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ నోటితో, అంటే ఫస్ట్ అక్కడ మనసుతో, ఇక్కడ నోటితో చాలా గట్టిగా పరుషంగా మాట్లాడతాడు. నేను వచ్చినప్పుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని. అప్పుడు శివభగవానుడు అతని మీద కోపడతాడు. తర్వాత విష్ణు భగవానుడి దగ్గరికి పోతాడు. అక్కడ కర్మ డైరెక్ట్గా ఆయన వక్షస్థలం మీదనే తన్నేస్తాడు. అయినా కూడా ఆయన ఎటువంటి కోపం ప్రదర్శించగా, అయ్యో నా గట్టి శరీరం నీ మెత్తటి పాదాలు తగిలింది అని చెప్పేసి ఆయన పాద సేవనం చేస్తాడు. అప్పుడు ఆశ్చర్యపోయేసి ఆయన పాదాల మీద పడి క్షమించమని ఆ తర్వాత డిసైడ్ చేస్తారు దేవాది దేవుడు విష్ణు భగవానుడు అని. ఇవి మనం నిర్ణయించింది కాదు, సాక్షాత్తు ఋషులు గొప్పవాళ్లే నిర్ణయించింది. ఇందులో సందేహం అవసరమే లేదు. అదేవిధంగా మోహిని అవతారంలో భగవంతుడు
శివభగవానుడు ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న శ్రీలోలుడే పరిస్థితే లేదు. ఆయనకు అంత విశుద్ధ సత్వగుణంలో ఉండేవాడు. అయినా కూడా మోహిని అవతారం వెంట పరిగెడతాడు. అప్పుడు తర్వాత తెలుసుకుని రియలైజ్ అయిన తర్వాత సాక్షాత్తు విష్ణు భగవాన్ చెప్తాడు, నేను ఆంతరిక శక్తి ఉపయోగించాను, నీవు ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షించేవాడు కాదు అనేసి చెప్తారన్నమాట భాగవతంలో. ఇక శివభగవానుడు కృష్ణ భగవానుడికి చేసేటువంటి సేవ చాలా స్పెషల్ అయిందట. అది ఎవరు చేయలేరంట, ఆయన ఒక్కరే అలా చేయగలరంట. దీనికి నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభుతో పాటు ఉండాలని అనుకుంటాడు. కానీ చైతన్య మహాప్రభు ఆర్డర్ వేస్తారు, నీవు బెంగాల్ వెళ్ళి కృష్ణ భక్తిని ప్రచారం చేయని. ఆయనకి ఇష్టం లేకపోయినా చైతన్య మహాప్రభు యొక్క ఆదేశానుసారం వెళ్తాడు. ఆ వెళ్ళినప్పటికీ ఎక్కువ చైతన్య మహాప్రభు విరహభావంలో ఉంటూ శరీర భావమే ఉండేవాడు కాదంట. ఆ విధంగా శివభగవానుడు కూడా ఎప్పుడు కృష్ణ భగవాను యొక్క విరహంలో ఉంటూ ఈ భౌతిక భావాలన్నిటి ఉండవట ఆయనకు. శివభగవానుడు అన్ని రకాల జీవరాశులపైన, అన్ని జీవులపైన ఎంతో దయగలిగి ఉంటాడంట. ముఖ్యంగా ఈ భూత ప్రేతాలు అనేటివి వాటిని ఎవరూ ఆదరించరు. ఈవెన్ గొప్ప గొప్ప ఋషులు కూడా వాటి దగ్గర కూడా పోరు. అందువల్ల వాళ్ళు వాటిని పట్టించుకునేవాళ్ళు ఎవరు? పాపం ఏయో పాపాలు జరిగిన దానివల్ల భూత ప్రేతాలు అయి ఉంటాయి కదా. అప్పుడు వాటిని కూడా భగవంతుడు ఆదరిస్తాడు. ఆయన సాయం సంధ్యాల్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా కానీ భార్యాభర్తలు కలిస్తే సాయం సంధ్యాల్లో, అంటే సంధ్యా సమయాల్లో కలవకూడదు. అలా కలిసినప్పుడు అది చాలా తప్పు అన్నమాట. ఆ టైంలో కలిసిన వాళ్లకు ఈ ప్రేతాలను తీసుకొచ్చి వాళ్ళ గర్భంలో ప్రవేశపెడతా ఉంటాడంట భగవంతుడు. మీరు ఎదురు చూస్తున్నారు కదా శాస్త్రం ప్రకారం ఇప్పుడు వెళ్ళండి అని. అందుకే శాస్త్రాల ప్రకారం సంధ్యా సమయాల్లో భార్యాభర్తలు కలవడం అనేది నిషేధం. శివభగవానుడు పేరు ప్రతిష్టలకు కానీ భౌతిక ప్రపంచంలో దేని మీద కూడా ఆసక్తి ఉండేవాడు కాదు. కృష్ణ భగవానుడికి సంపూర్ణంగా 64 కళలుంటే, విష్ణు భగవానుడికి 60 కళలుంటే, శివ భగవానుడికి 55 కళలుంటాయి. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో విశుద్ధ భక్తులు ఉంటారో, భౌతిక విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా ఉంటారో వాళ్లకు 50 క్వాలిటీస్ ఉంటాయట. శివ భగవానుడు అత్యంత దయామయుడు, పరమ కరుణ కలిగిన వాడు, మంగళకరుడు అన్నమాట. ఆయన శరీరం అంతా భస్మాన్ని ధరించి ఉంటాడు కాబట్టి భస్మభూత అంటారు. పుర్రెలు అంటే కపాలాలన్నీ కూడా ఒక మాలగా ధరించి వేసుకో ఉంటాడు కాబట్టి ఆయనకు కాపాలి అంటారు. ఒక త్రిశూలము, ఆ శూలానికి ఒక డమరకము తగిలించి ఉంటారు కాబట్టి, అది పట్టుకో ఉంటారు కాబట్టి ఆయన శూలపాణి. అదేవిధంగా చాలా పొడవైన వెంట్రుకలు అంటే కేశాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆయనకు జుట్టు, కాబట్టి జటాధారి. చుట్టూ ఎప్పుడు భూతాలు ప్రేతాలు అన్నీ ఆయనకు దగ్గర ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కాబట్టి, పర్యవేష్టించి ఉంటాయి కాబట్టి ఆయనకు భూతనాథ అనేటువంటి పేరు, బిరుదుంది. ఆయన రాత్రులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నిశాచర అని కూడా అంటారు. ఆయన ఎంత భయంకరమైన దానికి కూడా చెలించాడు అనమాట. అంటే భయంకరానికి అధిపతి, అందుకని ఆయన్ను భైరవ అంటారు. తర్వాత ఆయనకు ఒక 3వ కన్ను ఉంటుంది, దానికి త్రినేత్రుడు, త్రిలోచన అని కూడా అంటారు. తర్వాత పాములన్నీ ఆభరణాలుగా ధరించి ఉంటాడు, అందుకని ఆయనకు నాగభూషణ అని పేరు కూడా ఉంది. ఆయన భయంకరమైన శబ్దంతో అరుస్తాడంట, అంటే రౌద్రంగా అరుస్తాడనమాట, అందుకని ఆయన రుద్ర. తర్వాత ఆయన కృష్ణ ప్రేమలో పరమానందంతో నృత్యం చేసేటప్పుడు ఆయన ఒంటి మీద బట్టలు పోయినాయి ఉన్నాయని కూడా పట్టించుకోకుండా నృత్యం చేస్తూ ఉంటాడు కాబట్టి, చాలా పరమానంద స్థితిలో వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అందుకు ఆయన దిగంబర. శివ భగవానుణ్ణి కేవలం దర్శనం చేసుకోవడంతోనే మంగళం కలుగుతుంది అనమాట. ఆయన ఎప్పుడు శుభాలు ఇచ్చేవాడు. శివ అంటే మంగళస్వరూపుడు. అందువల్ల ఎప్పుడైతే మనము భగవంతుని దర్శించుకుంటామో వెంటనే మనకు మంచి కలుగుతుంది అనమాట. అలా ఎప్పుడు శుభాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆయన శంకరుడు. గంగను శిరముపై ధరించి ఉంటాడు కాబట్టి ఆయన గంగాధర. నాట్యం ఎక్సలెంట్గా చేస్తారు, రాజు లాంటి వాడు నాట్యంలో, అందువల్ల నటరాజ్. ఈ భౌతిక ప్రపంచంలో దేని మీద ఆసక్తి ఉండదన్నమాట ఆయనకు. తాను ఉండేటువంటి ఇంటిని కూడా వాళ్ళు భక్తులు వచ్చి అయ్యా మాకు దానం చేయండి, చేతులు ఏమి లేదని తను ఉండే ఇంటిని కూడా దానం చేసేసాడంట. కాబట్టి ఏమీ లేకుండా కూడా మొత్తం ఆయన దగ్గర ఏమి ఉంచుకోకుండా మొత్తం దానం చేసేవాడు అనమాట బోలాశంకరుడు. అలా దానం చేస్తాడు కాబట్టి ఆయనకు అనికేత అనేటువంటి బిరుదు కూడా ఉంది.
ఇందులో చెప్తారు, ఏమీ లేకుండా అలా దానం చేస్తే ఎట్లా అని అంటే మనకు తెలియజెప్పడానికి ఈ భౌతిక ప్రపంచం అనేది అశాశ్వతమైనది. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ మమకారం పెట్టుకుంటే అది ఏది మనతో పాటు రాదు, అంతా వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి అశాశ్వతం, కాబట్టి దాని నుంచి మమకారం వదిలిపెట్టుకో అనే ఉద్దేశంతోనే ఏది ఆయన దగ్గర ఉంచుకోకుండా అంతా దానం చేసేవాడు అని అర్థం. అదేవిధంగా శివభగవానుడికి ధీర పురుష అనేటువంటి బిరుదు. ఎందుకంటే చిత్రకేతు ఆకాశం మీద వెళుతూ ఉంటాడు విమానంలో. అప్పుడు నారద మహర్షి లాంటి గొప్ప ఋషులందరినీ ముందర కూర్చోబెట్టి శివభగవాను మహాభాగవతాన్ని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆ చెప్పే టైంలో ఆయన తొడ మీద పార్వతీమాత కూర్చో ఉంటుంది. ఈ సన్నివేశాన్ని చిత్రకేతు చూసి చెప్తూ ఉండేది బంధాల్లోంచి బయటపడాలని, కానీ ఈయనేమో పార్వతీమాతను ఒళ్ళో కూర్చోబెట్టుకో ఉన్నాడు అని అన్నట్లుగా కొంచెం వ్యంగ్యంగా కామెంట్ చేసినట్లు అవుతుంది అది. దానికి శివభగవానుడికి ఏమాత్రం చెల్లించడు, పట్టించుకోడు. కానీ పార్వతీమాత చాలా సీరియస్ అవుతుంది. నువ్వు శివభగవాను కామెంట్ చేసి అంత టోడిగా అనేసి ఆయన నువ్వు రాక్షసుడు అయిపోదుగా కానీ శాపం ఇస్తుంది. అతను నేరుగా వచ్చి నాకు శాపం విముక్తి చేయండి అని ఏమీ అనకుండా మీరు ఇచ్చిన ఈ శాపాన్ని నేను తీసుకుంటున్నాను అనేసి నన్ను క్షమించండి అనేసి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీమాతకు ఆశ్చర్యం వేసింది, ఇదేంది నా శాపాన్ని తగ్గించండి ఏమి అనుకోకుండా డైరెక్ట్గా అలా నమస్కారం చేసి సారీ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అంటే అదే వైష్ణవుల యొక్క గొప్పతనం అనేసి భగవంతుడు శివభగవానుడు అతన్ని ప్రశంసిస్తాడు. చూడు, అతన్ని ఎత్తి పొడుపుగా మాట్లాడినా కూడా ఆయన తిరిగి అతన్ని ప్రశంసించాడనమాట. అది ధీరత్వం అనేది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు ప్రతిష్టలు అనేటివి పట్టించుకునేవాడు కాదు. తను దక్షయజ్ఞం అప్పుడు దక్షుడికి సొంత అల్లుడు. అలాంటప్పుడు ఈయన ముందు పిలిచాల. అట్లాంటిది ఈయన పిలిచకపోయినా కూడా నన్ను పిలిచలేదనేటువంటి ఎటువంటి భావన పెట్టుకోవాలా. కానీ సతీదేవి మాత్రం నేను వెళ్తాను దక్షయజ్ఞానికి అన్నప్పుడు ఆయన నన్ను పిలవలేదు, నువ్వెందుకు వెళ్తావు అని ఆయన ఆపల, సంతోషంగా వెళ్ళరా అనేసి చెప్తారనమాట. అది ఆయన నన్ను పిలవలేదని ఫీల్ కావడం కానీ పిలిచినాడని గొప్పపడడం కానీ ఆయనకు అలా ఉండదు శివభగవానుడు. అదేవిధంగా సనాతన గోస్వామి ఒకసారి దోమలు విపరీతంగా ఇబ్బంది కుడుతూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు శివభగవానుడు నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అంటారంట. అప్పుడు ఈ దోమల బెడద ఎక్కువగా ఉన్నాయంటే మళ్ళీ నెక్స్ట్ డే రోజు నువ్వు వెళ్ళొద్దు ఉండని అని చెప్పేసిన తర్వాత మరుసటి రోజు నుంచి ఒక్క దోమ కూడా లేవంట అక్కడ. అంటే భగవంతుడు అక్కడ దోమలన్నింటినీ కూడా వేరే చోటు పంపించేశాడు అనమాట. కాబట్టి శివభగవానుడు ఎంతో దయగలిగిన వాడు, సర్వక్లేశాలను అన్ని రకాల బాధలను కూడా పోగొట్టేవాడు అనమాట. అందుకే రూపగోస్వామి చెప్తారు, శ్రీమద్ గోపీశ్వరం శంకరం కరుణామయం సర్వక్లేశహరం దేవం బృందారణ్య రతిం ప్రదం అంటారనమాట. కాబట్టి బృందావనంలో ఉంటూ ఆయన రక్షణ కూడా కల్పిస్తూ ఉంటాడు మనకు శివభగవానుడు అందరికీ. శివభగవానుడికి రాసలీలలో పాల్గొనాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. అప్పుడు బృందాదేవి ఆజ్ఞలేందే వెళ్ళేదానికి లేదు. కాబట్టి బృందాదేవిని అడిగితే మీరు పురుష రూపంలో ఉంటారు కాబట్టి రావడానికి వీలు పడదు, మీరు మానస సరోవరంలో స్నానం చేసి రండి అంటని ఆయన ఎప్పుడైతే మానస సరోవరంలో స్నానం చేస్తాడో ఒక గోపి యొక్క రూపాన్ని పొందుతాడు. ఎంత అందంగా గోపి ఉంటుందంటే అంత అందంగా గోపి ఉంటుంది. ఆయనకు సాక్షాత్తుగా యమునా మాతే వచ్చి అన్నీ అలంకరించిందంట, ఆభరణాలన్నీ కూడా. అంత అందంగా ఉంటాడు ఆయన గోపీశ్వర మహాదేవ్. ఆ గోపిక రూపంతో రాసలీలలో పాల్గొంటాడు, మహానందాన్ని పొందుతాడు. తర్వాత ఆయన కృష్ణ భగవానుని రిక్వెస్ట్ చేసుకుంటారు, మాకు ఒక సేవ కావాలని. అప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకు చాలా ప్రదేశాలకు రక్షకుడుగా నియమిస్తారు. బృందావనానికి గోపీశ్వర మహాదేవ్ గాను, నందగావుకు నందీశ్వర మహాదేవ్ గాను, గోవర్ధన్ పర్వతానికి చకలేశ్వర మహాదేవ్ గాను, మధురాకు భూతేశ్వర మహాదేవ్ గాను, కామ్యవనానికి కామేశ్వర మహాదేవ్ గాను, ఇలా అన్ని చోట్లకు ఆయన రక్షకుడుగా ఉంటారు. శివభగవానుడు ఎంత దయగలిగిన వాడు, ఎంత జీవుల పట్ల ప్రేమ కలిగిన వాడు అంటే ఆయన వాహనము నంది, పార్వతీమాత వాహనము పులి. పులికి నందికి పడదు. నంది కనపడిందంటే పులి తినేస్తుంది, కానీ అక్కడ ఆ భావం లేదు.
గణేష్ వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలి. శివభగవానుడి మెడలో పాములు కూడా ఉంటాయి. పాములు చూసిందంటే నెమలి తినేస్తుంది. ఎలుకను కానీ పాము చూసిందంటే మింగేస్తుంది. పామును చూసిందంటే నెమలి తినేస్తుంది. కానీ వాటి సొంత భావాలన్నీ వెళ్ళిపోయి అన్నీ కూడా విశుద్ధమైనటువంటి సాధు స్వభావం కలిగి ఉంటాయి. పరస్పరము ప్రేమానురాగాలు కలిగి ఉంటాయి. ఇది భగవంతుడి యొక్క సాన్నిహిత్యం అంటే. శివభగవానుడు అంత గొప్పవాడు. సాక్షాత్తు కృష్ణ ప్రేమను పంచేటువంటి పరమ వైష్ణవుడు. వీళ్ళందరూ కూడా బృందావన వాసులందరి చేత సేవలు అందుకుంటూ ఉంటారు. చూడండి, శివభగవానుడు నందీశ్వర్, భూతేశ్వర్, చకలేశ్వర్, గోపీశ్వర్గా సేవలు అందిస్తున్నాడు భక్తులకు. పార్వతీమాత కాత్యాయనిగా సేవలు అందిస్తూ ఉన్నది. గోపికలు కాత్యాయని వ్రతం చేస్తారు. కానీ ఎందుకు? కృష్ణ భక్తి కావాలని. మిగిలిన భక్తులందరూ కూడా శివభగవాన్ని ఆశ్రయిస్తారు. ఎందుకు? కృష్ణ భక్తి కావాలని. గణేష్ దగ్గర కూడా వెళ్తారు. చాలా చోట్ల గణేష్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆయన ఏం చేస్తారు? కృష్ణ భక్తిలో వచ్చేటువంటి విఘ్నాలన్నీ తొలగించి కృష్ణ భక్తికి ఆటంకం లేకుండా చూస్తాడు. విఘ్నాలన్నీ తొలగిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి అలాంటి గొప్ప శివభగవాను యొక్క ఫ్యామిలీ, శివభగవానుడు అందరూ కూడా పరమ వైష్ణవులందరికీ ఎంతో ప్రీతి కలిగిన వాళ్ళు. కాబట్టి మనమందరం కూడా పదే పదే ఈరోజు శివరాత్రి శివభగవానుడు ఎంతో దయతో కలిగి ఉంటాడు, దయను కలిగి ఉంటాడు. మనమందరం ఆయన పాదపద్మాలను గట్టిగా పట్టుకొని మాకు కృష్ణ భక్తిని ప్రసాదించు మహాదేవా అనేసి మనం భగవంతుని ప్రార్థిస్తాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే